హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. సో ఈ వీడియోలో మైనర్ స్కేల్స్ యూజింగ్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది ఎలా ఫామ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ముందుగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని మేజర్ స్కేల్స్ అనేది ఎలా ఫామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి ఈ మైనర్ స్కేల్స్ యూజింగ్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అంటే ఏం లేదండి, యూజింగ్ సర్కిల్లో ఒక ఫార్ములా బేస్ చేసుకుని అంటే పర్ఫెక్ట్ ఫిఫ్త్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనర్ స్కేల్ చూసుకుంటే, సో స్టార్టింగ్ మైనర్ స్కేల్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఏ మైనర్ స్కేల్ కదా. సో ఏ మైనర్ స్కేల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏమైనా వస్తుంది అంటే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో పర్ఫెక్ట్ ఫిఫ్త్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏ మైనర్ స్కేల్ తీసుకుంటే ఏబిసిడిఈఎఫ్జిఏ. సో ఏతో స్టార్ట్ అవుతుంది కదా. సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఏ తర్వాత వచ్చే నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏదంటే సో ఏబిసిడిఈ. సో ఏ తర్వాత వచ్చే పర్ఫెక్ట్ ఫిఫ్త్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో ఏంటంటే ఈ మైనర్ స్కేల్. సో ఈ మైనర్ స్కేల్ అనేది పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే 7 సెమీటోన్స్ ఉండాలి పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే. సో ఎగ్జాంపుల్ ఏ టు ఏ షార్ప్ ఒక సెమీటోన్, ఏ షార్ప్ టు బి ఇంకో సెమీటోన్ 2 సెమీటోన్స్, బి టు సి 3 సెమీటోన్స్, సి టు సి షార్ప్ 4 సెమీటోన్, సి షార్ప్ టు డి, C sharp to D 5 semitones, D to D sharp 6 semitones, D sharp to E. సో 7 సెమిటోన్స్ ఉన్నాయి. సో 7 సెమిటోన్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటే 7 సెమిటోన్స్ ఉండాలి. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చే మైనర్ స్కేల్ ఏదంటే ఈ. సో అలాగే ఈ నుంచి నెక్స్ట్ వచ్చే పర్ఫెక్ట్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లో నెక్స్ట్ వచ్చే మైనర్ స్కేల్ ఏదంటే బి. చూసుకుంటే ఇప్పుడు ఈ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ. సో ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏదంటే బి. సో ఈఎఫ్జిఏ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అండ్ ఆల్సో సెమీటోన్స్ 7 సెమీటోన్స్ ఉండాలి. చూసుకుంటే ఈ టు ఎఫ్ 1 సెమీటోన్, ఎఫ్ టు ఎఫ్ షార్ప్ 2 సెమీటోన్స్, ఎఫ్ షార్ప్ టు జి 3 సెమీటోన్స్, జి టు జి షార్ప్ 4 సెమీటోన్స్, జి షార్ప్ టు ఏ 5 సెమీటోన్స్, A to A sharp 6 semitones, A sharp to B 7 semitones. సో ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏదంటే బి పర్ఫెక్ట్ ఫిఫ్త్ విత్ 7 సెమిటోన్స్. సో అలాగా బి తర్వాత వచ్చే నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏదంటే ఎఫ్ షార్ప్ తర్వాత వచ్చే మైనర్ స్కేల్ ఏదంటే సి షార్ప్ తర్వాత మళ్ళీ జి షార్ప్ తర్వాత డి షార్ప్ ఆ తర్వాత ఏ షార్ప్. సో ఇలాగా మైనర్ స్కేల్ అనేది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని ఫామ్ అయింటాయి. సో ఇంకోటి ఏమంటే మేజర్ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ ఉంది. సి యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఏ. సో ఈ మేజర్ స్కేల్లో ఏవైతే నోట్స్ ఉంటాయో సో మైనర్ స్కేల్లో కూడా అవే నోట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్లో ఏ షార్ప్స్ అనేటివి ఏముంటాయి, షార్ప్స్ కానీ ఫ్లాట్స్ కానీ. సో మైనర్ స్కేల్లో కూడా అవే నోట్స్ వస్తాయి ఏ మైనర్ స్కేల్లో కూడా. సి మేజర్ స్కేల్లో వచ్చాయి ఏ మైనర్ స్కేల్. అలాగే జి మేజర్ స్కేల్ తీసుకుంటే ఒక షార్ప్ వచ్చింది. సో అలాగే జి యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఈ. సో ఈలో కూడా ఒక షార్ప్ వస్తాయి. ఈ ఎఫ్ షార్ప్ జి ఏ సి షార్ప్ సారీ సి డి ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి డి. సో మేజర్ స్కేల్ ఏవైతే నోట్స్ ఉంటాయో అవే నోట్స్ రిలేటివ్ మైనర్ స్కేల్లో కూడా అవే నోట్స్ ఉంటాయి. ఏమంటే స్టార్టింగ్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ స్కేల్ అంటే ఈతో స్టార్ట్ అవుతుంది రూట్ నోట్, ఏ మైనర్ స్కేల్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. అండ్ సింపుల్గా ఇంకా గుర్తు పెట్టుకోవాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేజర్ స్కేల్ తెలుసు. సో దాని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ తెలియాలంటే ఫ్రమ్ మేజర్ స్కేల్ నుంచి 3 నోట్స్ బ్యాక్ వెళ్తే థర్డ్ నోట్ వచ్చి రిలేటివ్ మైనర్ స్కేల్ వస్తుంది. ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ తీసుకుంటే ఇది సి మేజర్ స్కేల్. సో సి ఇక్కడ సి నుంచి థర్డ్ నోట్ సి బి ఏ. సో సి మేజర్ స్కేల్ సి కదా, సి బి ఏ. థర్డ్ నోట్ వచ్చి మేజర్ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ అవుతుంది. సి మేజర్ స్కేల్ కదా, దాని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఏ. అలాగే జీ మేజర్ స్కేల్ తీసుకుంటే జీ ఏ బి సి డి ఈ ఎఫ్ షార్ప్ జీ కదా, జీ నుంచి థర్డ్ నోట్ బ్యాక్ వెళ్తే జీ కదా, ఎఫ్ ఈ. సో జీ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి ఈ. సో జీ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి ఈ. అలాగే డి మేజర్ స్కేల్ తీసుకుంటే డి మేజర్ స్కేల్ అనేది ఇలా ఉంటుంది కదా. సో డి తీసుకుంటే డి నుంచి బ్యాక్ వెళ్తే థర్డ్ నోట్ డి సి బి. సో డి యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి బి. సో ఇలాగా సో అన్ని మేజర్ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఫ్రమ్ ద నోట్ మేజర్ స్కేల్ నుంచి బ్యాక్ థర్డ్ నోట్ రిలేటివ్ మైనర్ స్కేల్ అనేది వస్తుంది. సో ఇలాగా సింపుల్ ట్రిక్తో కానీ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఇచ్చేసుకునేది మైనర్ స్కేల్స్ అనేది ఎలా ఫామ్ అనేది తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.